నమస్తే వైఎస్ఎం న్యూస్ కి స్వాగతం। ఈ రోజు ఉదయం 10 గంటలకు కేవీబీపురం మండలంలో మహానేత డాక్టర్ వైఎస్ఆర్ గారి విగ్రహం నందు జరిగినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ వేడుకలలో భాగంగా మండల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఏపీ స్టేట్ స్టడీ అకాడమీ డైరెక్టర్ గౌరవనీయులు పెద్దలు శ్రీ గవర్ల కృష్ణయ్య గారు రాబోయే ఎన్నికలలో నాయకులు కార్యకర్తలందరూ కష్టపడి మరలా తిరిగి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిని చేసుకోవాలని కార్యకర్తలకు నాయకులకు దిశానిర్దేశం చేశారు। 13 సంవత్సరాల ముందు స్థాపించిన పార్టీ ఆ రోజు ఒక ఎమ్మెల్యే ఒక ఎంపీతో ప్రారంభమై అంచెలంచెలుగా 2014లో 5 పార్లమెంటు స్థానాలు 63 ఎమ్మెల్యేలు ఆ తర్వాత అప్పుడు కూడా 1-2-3% అధికారంలో రాలేకపోయిన 2014లో తిరిగి 2019లో ఈ రాష్ట్ర చరిత్రలో కానీ భారత చరిత్రలో కానీ జరిగిన విధంగా 151 అసెంబ్లీ 22 పార్లమెంటు స్థానాలు పెట్టుకొని ఈరోజు భారతదేశంలోనే అతిపెద్ద పార్టీగా అవతరించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 40 సంవత్సరాల ముందు ప్రారంభించిన తెలుగుదేశం పార్టీ ఈరోజు రాజ్యసభలో ఒక్క రాజ్యసభ సీటు కూడా లేకుండా చేసింది ఈ వైఎస్ఆర్ పార్టీ। అతి తక్కువ కాలంలోనే అంచెలంచెలుగా ఎక్కడ కానీ ఉడిదుడుకులకు లోను కాకుండా ఆత్మవిశ్వాసంతో ప్రజలపై పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయకుండా అధికారంలోకి వచ్చిన వెంటనే సచివాలయ వ్యవస్థ కావచ్చు, వాలంటీర్ వ్యవస్థ కావచ్చును, నవరత్నాలు కావచ్చును, చెప్పినట్టుగా కాకుండా చెప్పని అనేక కార్యక్రమాలు చెప్పుకుండా పోతే కనీసం ఒక గంట చెప్పే సాంఘిక సంక్షేమ కార్యక్రమాలు కావచ్చు, ఆర్థిక అభివృద్ధి కావచ్చును, అన్ని విధాలా ఈరోజు రాష్ట్రంలో తిరుగులేని శక్తిగా ఎదిగి ఈరోజు 14 అసెంబ్లీలో గడువు పెట్టాం। ఇంకొక 40-50 రోజుల్లో కూడా మళ్ళీ యుద్ధానికి సిద్ధంగా మనమందరూ సిద్ధమవ్వాలని 4 సభల ద్వారా సభల ద్వారా రాష్ట్రంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ శ్రేణులందరినీ కూడా ఉత్సాహపరిచి ఉత్తేజపరిచి ఈ వచ్చే ఎలక్షన్లో కూడా దుష్ట చతుష్టయం అందరూ కలిసి, ఎందుకంటే పందులు కుక్కలు ఉడలుగా పోతే ఇది కొనాలంటే, కానీ సింహం సింగల్గానే వెళ్తుంది కాబట్టి ఎప్పుడైతే 2019లో ఏ విధంగా అయితే 150 స్థానాలు తెచ్చుకున్న అసెంబ్లీలో ఈ 2024లో కూడా అదేవిధంగా కనీసం 150 స్థానాలు మించే కూడా మళ్ళీ గెలవబోతున్నాం। అందరూ ప్రతి కార్యకర్త కానీ, ప్రతి లీడర్ కానీ, ప్రతి సర్పంచ్, ఎంపీకి నాయకులు అందరూ కూడా మనమే ఎమ్మెల్యే అభ్యర్థిగా నిలబడి ప్రతి ఒక్కరూ మన శక్తి వంచన లేకుండా ఇస్తే, ఎందుకంటే మనం ఏమీ చేయకుండా పోయి మాకు ఓటు వేయమని చెప్పలేదు। 2014 నుంచి 2019 వరకు చంద్రబాబు నాయుడు రాష్ట్రాన్ని లూటీ చేసి నీరు చెట్టు ద్వారా కార్యకర్త వినిపించాడు। కానీ ఈ 2019 నుంచి 2024 వరకు ప్రతి కుటుంబం లబ్ధి పొందే విధంగా అమ్మఒడి కావచ్చు, చేయూత కావచ్చు, అసరా కావచ్చు, విద్యా దీవెన, వసతి దీవెన, రైతు భరోసా, నాడు నేడు ఎన్నో పథకాలు ప్రవేశపెట్టి ప్రతి కుటుంబం లబ్ధి పొందే విధంగా చేసి చెప్పిన హామీలను కూడా 100% నెరవేర్చి ఈరోజు మనం ఏ ఇంటికి వెళ్ళినా అన్నా నీకు ఈ పథకం ఇచ్చావు, మీ కుటుంబానికి లబ్ధి పొందింది, మాకే ఓటైనా మనం ధైర్యంగా వెళ్ళి కాలరైరత్వంలో కూడా ప్రతి కుటుంబంలో ధైర్యం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకి ఈరోజు జగన్మోహన్ రెడ్డి కల్పిస్తారు। అందరూ దృఢనిచ్చే పోరాడి 2019లో అయితే ఏ విధంగా మనకు ఈ మండలం నుంచి ఎన్ని మెజార్టీ వచ్చిందో దాన్ని రెట్టింపుగా తీసుకొచ్చే విధంగా అందరూ కృషి చేయాలని పార్టీ నాయకుని, కార్యకర్తలను అందరూ కూడా మరొకసారి అందరినీ ప్రార్థిస్తూ వేడుకుంటూ ప్రతి ఒక్కరూ ప్రతి గ్రామంలో కూడా ప్రతి బూత్లో కూడా మనకు 2019లో 44 బూత్లో ఏ బూత్లో కానీ మనకు మైనస్ రాకపోతుందో అదేవిధంగా ఇప్పుడు కూడా ఏ బూత్లో అయితే నాయకులు, సర్పంచులు, కార్యకర్తలు కష్టపడి బూత్లో మైనస్ రాకుండా చూసుకుంటారో వారికి ముందు ఎవరైతే ఏ బూత్లో మెజార్టీ వస్తుందో వారికి ప్రాధాన్యత అంతా కూడా అన్వయిస్తూ ఈ అవకాశం కల్పించిన ఇక్కడికి విచ్చేసిన పెద్దలందరూ కూడా మరొకసారి హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తూ జై హింద్, జై జగన్, జై జగన్, జై జగన్, జగన్మోహన్ నాయకత్వం, జగన్మోహన్ నాయకత్వం, జగన్మోహన్ నాయకత్వం।